బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసి ఉండరని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమన్ మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో జాన్ 12th కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ జాన్ 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. జాన్ 4th యూఎస్ టైమింగ్స్లో యూఎస్లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత జాన్ 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. మాకదేనండి కంప్లీట్గా మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది. పూజ తర్వాత జరిగిన కథ ఇది. అంతే. బాబీ గారు, యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో, డైలాగ్స్ గురించో, యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర నుంచి. ఏంటి ఈ మార్పు కారణం? అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలా రోజులు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు, యాక్షన్ ఎపిసోడ్స్, ఓన్లైనర్స్ ఉంటాయి. వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బాబీ. అంటే విజువల్గా, అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు, హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం 2-3 రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ. ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం. సో ముందు దాన్ని కొడదాం, బలంగా కొడదాం. మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా. తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది, మీ అందరికి తెలిసింది. సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. సో సరే, సో లౌడ్తో కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారండి. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది జాన్ 12th రీచ్ అవుతుంది. ఫ్యాన్స్ అందరికీ ఒకసారి మళ్ళీ చిన్న చెప్దామని. 2nd హైదరాబాద్లో, తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్. 4th డాలస్లో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. దాంట్లో ఒక మాస్ సాంగ్ లాంచ్ ఉంటుంది. 8th ఆంధ్రాలో విజయవాడ దగ్గర మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బిఫోర్ రిలీజు. ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు, కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే ఈవెంట్స్ చేస్తాం, తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము. 2 స్టేట్స్ డెవలప్మెంట్కి మేము చేయాల్సిన మా సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం. అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పెడార్థాలు తీయకండి అని చెప్దామని మళ్ళీ వచ్చి